అంటే చాలా ఇష్టమా? ఆరోగ్యంగా ఉండాలంటే ఆ ఒక్క పార్ట్ అస్సలు తినకండి. చికెన్ అంటే చాలా ఇష్టమా? సండే మండేలతో పని లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు చికెన్ తెచ్చుకొని తింటారా? లిమిట్ లో తింటే ఇది ఆరోగ్యానికి మంచిదే. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే చికెన్ లో ఓ భాగాన్ని అస్సలు తినొద్దట. అదేంటో తెలుసుకుందాం. టేస్టీగా ఎమ్మీగా ఉండి హెల్తీ ఫుడ్ అని చాలా మంది భావించే ఆహార పదార్థాల్లో చికెన్ టాప్ లో ఉంటుంది. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు చికెన్ ను చాలా చాలా ఇష్టపడుతుంటారు. చికెన్ ఆరోగ్యకరమైన మాంసమే అయినప్పటికీ దీంట్లోని ఒక భాగం శరీరానికి హాని కలిగిస్తుందట. అది కూరకు రుచిని అందించినప్పటికీ ఆరోగ్యం విషయంలో కొన్ని ప్రతికూల ఫలితాలను అందిస్తుందట. అవును, మీరు అనుకుంటున్నది నిజమే. మేం చెబుతున్నది చికెన్ స్కిన్ గురించే. కోడి చర్మంలో హానికరమైన కొవ్వులు టన్నుల కొద్దీ ఉంటాయి. అలాగే దీంట్లో పోషక విలువలేమీ ఉండవు. ఒక్క మాటలో చెప్పాలంటే కోడి శరీరంలోని అస్సలు ఉపయోగం లేని భాగం ఏదైనా ఉందా అంటే అది దాని చర్మం. ఇంకో విషయం ఏంటంటే కోడి చూడటానికి అందంగా ఆకర్షణీయంగా కనిపించేందుకు ఫామ్ వాళ్ళు లేదా దుకాణదారులు కోడి తోలుపై కెమికల్స్ చల్లుతారు. చికెన్ స్కిన్ తినడం వల్ల శరీరంలో అనారోగ్యకరమైన కొవ్వులు పేరుకుపోయి బరువు పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. అలాగే రక్తపోటు, గుండె జబ్బులు వంటి వ్యాధుల ప్రమాదాన్ని చికెన్ స్కిన్ వినియోగం పెంచుతుంది. వాస్తవానికి చికెన్ స్కిన్ అంటే కొందరికి చాలా ఇష్టం. ఇది కూడా రుచిని రెట్టింపు చేస్తుందని తప్పకుండా స్కిన్ తోనే వండుకొని తింటారు. అలాంటి వారు అస్సలు బాధపడకండి. కోడి తోలు తినకూడదు అంటే పూర్తిగా మానేయాలని కాదు. ఆరోగ్యంగా ఉండేందుకు దీన్ని శుభ్రంగా ఉప్పు, పసుపు వేసి 2-3 సార్లు కడిగి వండుకోవచ్చు. కానీ చికెన్ స్కిన్ ను ఎక్కువగా తినకూడదనే విషయాన్ని గుర్తుంచుకోండి. అతిగా తినడం వల్ల మీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడం కష్టమవుతుంది. తర్వాత మీ ఇష్టం.